సార్ నమస్తే అండి. నమస్తే. ట్రైనీ ఐపీఎస్ ఉదయకృష్ణారెడ్డి గారి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. మరో ట్రైనీ ఐపీఎస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అసలు ఏం జరిగిందనేది విచారణ నేపథ్యంలో ఉదయకృష్ణారెడ్డికి ఇంకొక మహిళతో కూడా సంబంధాలున్నాయి. ఆమెను కూడా హైదరాబాద్ తీసుకొచ్చారు. కొన్ని ప్రేమ లేఖలు దొరికాయి. చేతి రాతలు ఇవన్నీ కూడా ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్‌లో తెలుస్తోంది. ఏమంటారు? అంటే తను కొంచెం విశాలమైనటువంటి ప్రేమని పంచే పద్ధతిలో కనిపిస్తున్నాడు ఆయన. అంటే తను ఎలిగేట్ చేయటం మాత్రమే కాకుండా నిజానికి ఆల్రెడీ అతని మీద ఉన్న కేసు వ్యవహారంలో ఉన్న మహిళకి వారి భర్తకి ఆ వీడియోలు ఫుటేజు ఇవన్నీ పంపించటంలోనే అతని క్యారెక్టర్ ఏంటనేది అర్థమవుతుంది. అంటే మీరు కంట్రోల్లోకి తీసుకుని మీ మాట వినకపోతే మీరు హెరాస్ చేసి సమాజంలో ఒక విలన్లాగా నిలబెట్టేసేటువంటి ప్రయత్నం చేస్తూ మీ జీవితాన్ని ఏదో చేశారు అని చెప్పి ఒక నెపం వేసి మీరు ఒక చిన్న ఆత్మహత్య ప్రయత్నం లాంటి ఒక డ్రామా నడిపి ఇన్ని చేస్తున్నాడంటే ఆయన ఏదైనా చేయగలడు అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ ప్రపంచంలో ఉంది ఆల్రెడీ. సో ఇప్పుడు మొదట అంటే ఒక సింపతి కార్డు ఇది చేసే ప్రయత్నం చేశాడు అతను. సహజంగానే సమాజంలో కూడా ఇలాంటి వార్తల పట్ల ఒక పాజిటివ్ అప్రోచ్ ఉండింది. ఆ పాజిటివ్ అప్రోచ్ని తనకు అనుకూలంగా మలుచుకోవాలి అనుకున్నాడు. అంటే ఆడపిల్లలు చాలా చూజీగా వెళుతున్నారు. ఈ చూజీగా వెళుతున్నటువంటి ప్రాసెస్లో వాళ్ళు కాదనుకుంటే కాదు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. భర్తల్ని చంపేస్తున్నటువంటి భార్యలు ఇలాంటి వార్తలన్నీ వింటున్నాం మనం. అయితే ఇది ఉంటుంది సమాజంలో, అది కూడా ఉంటుంది. అది కూడా అంటే అది గ్రాంటెడ్గా తీసేసుకుని మాట్లాడుతున్నారు కానీ రూట్స్లోకి వెళ్ళి ఎవరు పరిశోధించి మాట్లాడటం లేదు. కాబట్టి ఒక వార్తగా కన్జ్యూమ్ అవుతోంది. వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి రిలేషన్ ఏమిటి? రిలేషన్ అంటే ఇన్ ది సెన్స్ వాళ్ళు ప్రాపర్గానే ఉన్నారా, లేకపోతే ఏమైనా తేడాలు ఉన్నాయా, ఆవిడకి ఆల్రెడీ ఉన్నటువంటి రిలేషన్ ముందు నుంచి నడిచిందా, దానికి సంబంధించి మీడియా కూడా ఒక నైతిక కోణం తీసేసుకుని మాట్లాడటం జరుగుతోంది. ఈ నైతిక కోణంలో ప్రదర్శితమవుతున్నటువంటి వార్తల్ని కన్జ్యూమ్ చేస్తోంది సమాజం. అలాగే ఈయన కన్జ్యూమ్ చేశాడు. అంటే ఎంత మనం ఎన్నిసార్లు మాట్లాడుకుంటున్నప్పటికీ కూడా ఈ వ్యవహారంలో కూడా లేడీ ఐపీఎస్ ట్రైనీ ఎవరైతే ఉన్నారో ఆమె నిజంగానే వివాహేతర సంబంధమో లేదంటే వాళ్ళిద్దరి మధ్య ఒక రిలేషన్ నడిచిందో ఉంది కదా, ఆమె తప్పు చేసింది కదా, అంటే క్యాజువల్గా మాట్లాడుకునే మాటలు. హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోతే ఏ మగోడు మాత్రం ఊరుకుంటాడు, ఈ రకమైన వ్యాఖ్యలు కూడా చూసాం. నైతికత కూడా ప్రపంచం ముందుకు రావాలి కదా. నైతికత అంటే ఏమిటి? వీళ్ళిద్దరి మధ్య నిజానికి సుప్రీంకోర్టు కూడా స్పష్టంగా ఒక తీర్పులో చెప్పింది. ఇద్దరు అడల్ట్స్ వాళ్ళ పూర్తి విచక్షణతో ఒకరి మీద ఒకరికి ఏ రకమైనటువంటి బలప్రయోగం లేకుండా గనక కలిసి ఉన్నట్లయితే అది తప్పుగా పరిగణించాల్సిన అవసరం లేదు అని సుప్రీంకోర్టు చెప్పేసింది. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు? ఈ నైతికత అనే ఏరియాలోకి ప్రతిదీ పట్టుకొచ్చేసి అవతల వాళ్ళని టెర్రరైజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది తప్పు. ఎందుకు తప్పు అంటే ఐచ్ఛికంగా ఒక వివాహం చేసుకున్న తర్వాత ఇంకొక రిలేషన్ ఉండటమే తప్పు అనే ఆర్గ్యుమెంట్లోనే చాలా గందరగోళం ఉంది. అంటే నైతికత అనేది పట్టుకొచ్చేస్తున్నారు. ఇంకా ఫ్రేమ్ దాటి వెళ్ళిపోతే ఇక వాళ్ళు క్యారెక్టర్లెస్, వాళ్ళ మీద గ్రాంటెడ్గా తీసుకుని వీళ్ళు ఏదైనా మాట్లాడేయచ్చు. ఇలాంటి వాతావరణం, ఈ అడ్వాంటేజెస్ అన్నీ పురుషులకు అనుకూలంగా నడుస్తాయి. అది తనకు అనుకూలంగా మలిచేసుకున్నాడు అతను. ఆటోమేటిక్గా తనకి అనుకూలంగా కథ నడుస్తుంది అని అనుకున్నాడు. ఈ టైంలో జరుగుతున్నటువంటి అన్ని వ్యవహారాలు, వార్తలు నిజంగానే ఒక ఆడపిల్ల చేతిలో మోసపోయినటువంటి ఒక పురుషుడిగా ఇతనికి ఒక సానుభూతి దక్కుతుంది అనే వ్యూహంలో భాగంగా ఈ కార్యక్రమం మొదలైంది. అంటే ఇంత ఆలోచించి ఇంత వ్యూహాత్మకంగా అవతల వాళ్ళని కంట్రోల్లోకి తీసుకుని మరి ఈ కార్డు వాడేవాడు, ఈ సింపతి కార్డు వాడేవాడు మళ్ళీ ఆ భర్తకి ఆ ఫుటేజ్ అంతా ఎందుకు పంపించాడు అంటే ఆవిడికి ఇంకో జీవితం లేకుండా చేయటం అనే ఇంటెన్షన్ కూడా ఉంది. ఉండాలి లేకపోతే లేదు, అంతే. లేదు అంటే నాకు సరెండర్ అయి ఉండాలి, అప్పుడు నేను నీకు జీవితాన్ని ప్రసాదిస్తాను.
అంటే ఇతనే బాసు, అందరి జీవితాలకి ఇతనే బాసుగా ఉండాలి అనేది ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేసుకున్నాడు అతను. అంటే ఇంత అణచివేత స్వభావం ఉన్న వ్యక్తి ఇంకొక ఆడపిల్లని కూడా ఇలాగే చూడడు అనేటువంటిది ఏమీ లేదు. అంటే ఏదో పద్ధతిలో ట్రాప్ చేసి తనకు అనుకూలంగా మలుచుకుని వాళ్ళని ఎక్కడో ఇరికించటమే జరుగుతోంది ఇతను చేసినటువంటి ప్రతి వ్యవహారంలోనూ. ఇరికించి అక్కడి నుంచి బెదిరించి మీ ఫోటోలు ఉన్నాయి, లేకపోతే మీ ఫుటేజ్ ఉంది. జనరల్గా హ్యాబిచువల్ అఫెండర్స్ ఏదైతే చేస్తారో అదే చేస్తూ వస్తున్నాడు ఇతను. అందులో భాగమే ఇప్పుడు ఒక కేసు, ఇంకో కేసు, ఇంకా ఎన్నున్నాయో తెలియదు. ఆ క్యాంపస్లో ఇతని ఆ, గొడవలు ఎన్ని ఉన్నాయో నెమ్మదిగా ఒక్కొక్కళ్ళకి ధైర్యం వస్తోంది. ఇప్పుడు ధైర్యం వచ్చి మాట్లాడదాం అని గొంతు విప్పుతున్నారు. ఈ విప్పుతున్నటువంటి సందర్భంలో గట్టిగానే అతనికి చుట్టుకుంటుంది. అంటే ఇప్పటి వరకు ఒక జస్టిఫికేషన్ ప్రోగ్రాంలో ఉన్నాడు అతను. ఇది కుదరదు, ఇది కుదరదు. ఓపెన్ అయిపోయింది కథ, తెరిచి అందరికీ అర్థమైపోయింది. ఇప్పుడు అతను ఏ విక్టిమ్ కార్డు ప్లే చేయటానికి పరిస్థితి లేదు. కాబట్టి నిజానికి అతను ఆత్మహత్య అనేది ఒక చిన్న గేమ్, ఏదో తాగాడు అనేది బయటకు వచ్చేసింది ఆల్రెడీ. విపరీతంగా తాగారంట అంతే సార్. అక్కడ పక్కన శానిటైజర్ బాటిల్ ఏదో ఉందంట, కానీ ఆయన అదేం కాదు, కన్స్యూమ్ ఆయన చేయలేదంట. కేవలం మద్యమే పుచ్చుకున్నాడు కాస్త అంతే. ఎక్కువ తాగాడంట ఆయన. ఎక్కువ తాగేశాడు, అలా పడిపోయాడు. అంతకు మించి ఏమీ లేదు అనేది బయటకు వచ్చేసింది. కనుక ఇది వాంటెడ్గానే అతనిలో ఒక యాటిట్యూడ్ ఉంది. అతి కోపం, ఒకలాంటి విపరీతమైన ప్రవర్తన, ఆయన మైండ్ సెట్ అర్థమవుతుంది కదా సార్ అంటే మనకి. అతను తను తాను చాలా గొప్పవాడిగా, సర్వోన్నతుడిగా ఊహించుకున్న వాడికే ఇలాంటి ప్రాబ్లం మొదలవుతుంది. ఉమ్, రెండవది ఒక వ్యతిరేకత, అంటే అవతల మనుషుల పట్ల, అంటే పర్టికులర్గా అవతల మనుషులు అంటే మెయిల్ అని కాదు, ఫిమేల్ మీద ఏదో ఆయనకి ఇంటెన్షనల్ గొడవ ఏదో ఉంది. అది బ్రాటప్ నుంచి అలా డెవలప్ అయినటువంటి ఒక సైకలాజికల్ డిజార్డర్ కూడా అయి ఉండొచ్చు. దాని నుంచి అతని ప్రవర్తన, అతని టార్చర్లు ఇవన్నీ నడుస్తున్నాయి. ఏదో సినిమాలో డైలాగ్ ఉంటుంది, అది త్రివిక్రమ్ శ్రీనివాసే రాశాడు. ఉమ్, చాలామంది పిచ్చివాళ్ళు సమాజంలో బతికేయటం లేదా అంటాడు. అలాగే ఇదొక గొడవ, ఇదొక సైకలాజికల్ డిజార్డర్గానే చూడాలి. కాబట్టి ఇలాంటి వాళ్ళు బతికేస్తున్నారు, ఇప్పుడు హెరాస్ ఎగ్జామ్స్ చేస్తున్నారు. అనేవి దేశంలోనే అత్యున్నతమైన చదువులు ఇవన్నీ కూడా, ఆ ఉద్యోగాలు కూడా మనం ఆఫీసర్లుగా ఎట్లా చూస్తామంటే ఒక లెవెల్లో మనం ఊహించుకుంటాం వాళ్ళని. మరి ఇంత కష్టపడి ఇంత సమయం పాటించి దానికి చాలా పేషెన్స్ ఉండాలి. పైగా ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 5 సార్లు ఫెయిల్ అయినా సరే పట్టుదలతో చదివిన ఆయన పట్టుదలను మెచ్చుకోవచ్చు. ఈ పట్టుదలలు ఇవన్నీ ప్రపంచం తూచేటువంటి తూకంలోకి వస్తాయి తప్ప ఆయనలో అది ఉంది, ఇది ఉంటుంది న్యాచురల్గా. అంటే చదువు వేరు, ఒక ప్రోగ్రాం వేరు. అంటే అతను ఏదో ఒక గోల్ రీచ్ అవ్వాలి అని ఏదో ఒక ప్రోగ్రాం పెట్టుకున్నాడు, వెళ్తున్నాడు. ఆ ప్రయాణంలో ఇతర వ్యవహారాలు ఆగిపోవు కదండి, అన్నీ ప్యారలల్గా నడుస్తాయి. ఒక 7-8 కథలు ప్యారలల్గా నడుస్తూ ఉంటాయి. కాబట్టి ఈ కథలో ఇతను ఎఫిషియంట్ కాబట్టి ఇంకో కథలో గొప్పవాడు అయి ఉండాలి అనేది ఏమి ఉండదు. నిజంగానే ఒక ఐపీఎస్ అయిపోయి ఉండుంటే ప్రజల్ని ఎంత ఇబ్బంది పెట్టేవారు ఆయన ఈ కోపంతో. ఎంతమంది పోలీస్ అధికారులు, ఎంతమంది ఐఏఎస్ అధికారులు తమ కింది సిబ్బందిని రకరకాలుగా వేధించిన కేసులు ఎన్ని చూసాం మనం, ఎన్ని బయటపడలేదు. అవును. మంత్రులుగా ఉన్నవాళ్ళు, లేకపోతే దేశాన్ని నడిపించిన నాయకులు అనుకున్న వాళ్ళ జీవితాల్లో కూడా ఉన్నటువంటి మరకల గురించి అనేక విషయాలు రోడ్డు మీద ఉన్నాయి. సో ఫలానా వ్యక్తి ఇలాగే బిహేవ్ చేస్తాడు అని గ్రాంటెడ్గా చూడటమే తప్పు. ఎవరు ఎప్పుడైనా ఎలాగైనా బిహేవ్ చేయటానికి స్కోప్ ఉంది అని ముందే అనుకుని ప్రవర్తించాలి. ఇప్పుడు ఇతను ఏదో చదువుతున్నాడు, అయ్యో ఇతను ఐపీఎస్ కావాలి అనేది ఏదో టార్గెట్ ఉంది, ఇంత గొప్ప అచీవ్మెంట్తో ఉన్నవాడు అనే మొదటి రోజు మాట్లాడిన వాళ్ళందరూ ఆ సింపతి కార్డు వర్కౌట్ అయింది. కానీ నెమ్మదిగా లోతుల్లోకి వెడుతుంటే చాలా విషయం ఉంది, బయటకు వచ్చాయి, చాలా కథ ఉంది అనేది బయటకు వస్తుంది. ఎన్ని బయటకు వస్తాయో చూద్దాం సార్. రావచ్చు, ఇంకా రావచ్చు. అంటే నెమ్మదిగా గొంతు మిగిలిన వాళ్ళకి గొంతు పెగులుతోంది. ఆ పెగులుతున్న గొంతులు నెమ్మదిగా అతని గురించిన కథలు మార్కెట్లో పెడితే ఇతను ఏమిటి అనేది అర్థమవుతుంది. రేపు పొద్దున అంటే కొంతమంది ఇతను మళ్ళీ దానిలో నుంచి ఏదో పద్ధతిలో బయటపడతాడు,
బయటపడిన తర్వాత మళ్ళీ మనకు తలకాయ నొప్పిగా మారుతాడు అనే ఉద్దేశంతో కూడా చాలామంది గొంతు నొక్కుని ఉన్నవాళ్ళు కూడా ఉండి ఉంటారు అక్కడ. థ్యాంక్ యూ సార్. చూద్దాం.